జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన చిత్రం డబుల్ స్మార్ట్. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించాడు. షాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటించారు. డబుల్ స్మార్ట్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం రామ్ నుంచి అభిమానులు ఆశించే ఫన్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్ తో స్టైలిష్ గా తెరకెక్కించినట్లు రషెస్ తో హింట్ ఇచ్చేశారు మేకర్స్. అయితే మరి లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత తెరకెక్కించిన ఈ చిత్రం పూరి జగన్నాథ్ కు కంబ్యాక్ ఎంట్రీ ఇచ్చిందా? రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడా? పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా డిప్పులో సిమ్ కార్డ్ యాక్టివ్ అయింది. మణిశర్మ అదిరిపోయే BGM తో రామ్ పోతినేని మాస్ ఎంట్రీ విజువల్స్ సినిమాకే హైలైట్ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. మాస్ డైలాగ్స్, సూపర్ సాంగ్స్ తో పూరి సార్ కంబ్యాక్ సినిమా ఇది. మణిశర్మ BGM అదిరింది. యాక్షన్ సీక్వెన్స్ మరో స్థాయిలో ఉంది అంటూ ఓ యూజర్ కమెంట్ పెట్టాడు. పూరి మార్క్ కామెడీ ఇంప్రెసివ్ గా సాగుతుందని మరో యూజర్ ట్వీట్ చేశాడు. పూరి జగన్నాథ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశాడు. రామ్ పోతినేనికి పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చేశాడు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగుతుంది. రామ్ కోసం చూడొచ్చంటూ ఓ నెటిజన్ కమెంట్ చేశాడు. ఇది పూర్తిగా పూరి మార్క్ వింటేజ్ సినిమా. BC సెంటర్లు దద్దరిల్లిపోయే సినిమా. రామ్ పోతినేని ఎనర్జీ సూపర్ వింటేజ్. పూరి ఈస్ కంబ్యాక్ అని ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. అలీ బోకా ఎపిసోడ్ లేకుంటే డబుల్ స్మార్ట్ బాగుండేది. ఒకవేళ సాధ్యమైతే వచ్చే షోలలో అలీ ఎపిసోడ్స్ ట్రిమ్ చేసేలా చూడండి అంటూ మరో యూజర్ పూరికి రిక్వెస్ట్ పెట్టాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని మాస్ సీన్లు, పోలీస్ స్టేషన్, డాబా సన్నివేశాలు వింటేజ్ పూరి మార్క్ కనిపిస్తుంది. బోకా కామెడీ ట్రాక్ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. ఇక ఉస్తాద్ రామ్ ఎప్పటిలాగే ఎరగదీశాడు అని ఓ నెటిజన్ కమెంట్ చేశాడు. రామ్ తన స్టామినాకు తగ్గట్టు స్క్రిప్ట్ ఎంపిక చేసుకోలేదు అని మరో యూజర్ రాసుకొచ్చాడు.